హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది ఒక సౌత్ కొరియన్ మాన్స్టర్ హర్రర్ థ్రిల్లర్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. డబ్బింగ్ పర్వాలేదు. ఇది 2009లో రిలీజ్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు తెలుగు డబ్బింగ్ చేశారో తెలియదు. 2 hours అయితే ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ పాతవైనా కొత్తవైనా మీకు తీసుకొస్తూనే ఉంటా. కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మూవీ ఎలా ఉందంటే, మూవీ టైటిల్ చా. నాకు కూడా ఈ సినిమా చా చా అనిపించింది భయ్య. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఈ మూవీని 2 గంటల సేపు ఎందుకు సాగదీశారో తెలీదు. ఇలాంటి మాన్స్టర్ సినిమాలకి అసలు అంత రన్ టైం అవసరమా చెప్పండి. ఒకే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే మాత్రం, మనం ఎప్పుడూ కూడా అనకొండలు, మొసళ్ళు, ఏవో షార్క్ సినిమాలు అండ్ కొన్ని మాన్స్టర్స్ డిఫరెంట్గా ఉండేవి చూస్తుంటాం. బట్ ఇందులో ఒక అడవి పందిని విలన్గా ఒక మాన్స్టర్గా చూపించారు. అదొక్కటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. డార్క్ కామెడీ సీరియస్ టైప్లో అక్కడక్కడ అనిపించింది. మ్యాక్సిమం వర్కౌట్ కాలేదు. అది ఆ పందిని చూపించడానికి ఫస్ట్ 45 minutes వరకు తీసుకెళ్తారు. అప్పటి వరకు కూడా చంపుతూ ఉంటుంది. ఏదో లాక్కెళ్తుంది తప్ప దాని ఫేస్ రివీల్ కావాలి, క్లియర్గా చూడాలంటే ఒక 45 minutes అయితే మనం స్పెండ్ చేయాలి. మళ్ళీ మృగరాజు సినిమాలో లాగా అదొకటే కాదంట, ఇంకోటి కూడా ఉందంట. ఓల్డ్ మూవీ అంత క్వాలిటీ కూడా ఏం లేదు. కొంచెం లో బడ్జెట్తో తీసినట్టు అనిపించింది. సరైన గ్రాఫిక్స్ లేదు. CGI ఓకే టైప్లో. కొంతమందికి సీరియస్ హర్రర్ అంటే ఇష్టం. ఇందులో ఈ సీరియస్నెస్ని కొంచెం కామెడీగా అది చిరాకు తెప్పిస్తుంది. అది కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే వర్కౌట్ అవుద్ది. అది చంపే సీన్స్ పని ఏమైనా ఉన్నాయంటే అది లేదు. పూర్తిగా చంపే సీన్స్ కూడా చూపించరు. చాలా ఫేక్గా అనిపిస్తుంటాయి ఆ చావులన్నీ కూడా. క్లైమాక్స్ పర్లేదనే విధంగా ముగించారు. ఈ సినిమా టైంపాస్ కోసం చూద్దామన్నా సరే మీరు 2 గంటలైతే స్పెండ్ చేయాలి. నా వరకు అయితే కొంచెం కష్టమే అనిపించింది. టెక్నికల్ క్వాలిటీస్ కూడా అంత గొప్పగా ఏం లేవు. ఫైనలీ వదిలేద్దాం మహౌస్ అని చెప్పాలనిపించింది. ఇంకా చూడాలంటే మీ ఇష్టం. ఇంకా మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకుని చాలా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.